ని పప్పు ఆనపకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. ఈ రెండింటిని 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. మనం కందిపప్పుతో పాటు ఇలా పెసరపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలానే ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటీని కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసి మనం 4-5 టైమ్స్ విజిల్ వచ్చినంత వరకు ఉంచాలండి. విజిల్ తీసినాక మనకి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పప్పు. ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా మిక్స్ ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నేను మిక్స్ చేశానండి. అలానే ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలానే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి. అలానే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. అలానే 2 ఎండుమిర్చి కట్ చేసి ఇలా వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మాడిపోకుండా మంచిగా చిన్న ఫ్లేమ్లో వేపుతూ ఉండాలండి. అప్పుడు మనకు ఉల్లిపాయలు మనకు బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయినాక మన కుక్కర్లో ఉన్న పప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపితే ఆ పోపు అనేది పప్పుకి పడుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఆనపకాయ పప్పు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.